అనిల్ రావిపూడి గారు అంటే ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. సో, అట్లాంటి డైరెక్టర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుంది అని ఒక చర్చ నడుస్తుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు. కంపల్సరీ బాగుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మెయిన్ టార్గెట్ పెడతాడు. అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే మొత్తం ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. అంతకుముందు ఒకప్పుడు ఎవరు పాత డైరెక్టర్స్ చూసుకుంటే మన రాఘవేంద్రరావు గారు ఇట్లాంటి డైరెక్టర్స్తో బాగా అలాంటి సినిమాల ఎఫెక్ట్ ఫ్యామిలీ పరంగా వెళ్ళి మిగిలిన డైరెక్టర్స్ ఏంటంటే మాస్ ఆర్ క్లాస్ రెండోట్లో ఏదో ఒకటి డిపెండ్ అవుతుంది. ఇందులో మాస్ ఉంటుంది ప్లస్ క్లాస్ కూడా ఉంటుంది. ఇది మన చిరంజీవి గారిది మాస్టర్ సినిమా ఐడియా ఉందా మీకు? సో అట్లాంటి క్యారెక్టరే పవన్ కళ్యాణ్ గారికి రాబోతుంది అని టాక్ నడుస్తుంది. సో ఈ క్యారెక్టర్ కనుక చేస్తే ఎట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు? కంపల్సరీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే దాంట్లో ఆ స్టోరీ కంటెంట్ని బట్టి అలా క్యారెక్టర్ ఇచ్చిన దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా దుమ్ము దులిపేస్తాడు. దాంట్లో అయితే డౌటే లేదు. సో అనిల్ రావిపూడి గారు అంటే ఆయన చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా కూడా ఆయన కామెడీ టైమింగ్ తోని జనాలందరూ ఆకట్టుకుంటారు. సో నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా పాత రిలీజ్ అయినా కూడా ఘోరంగా మనుషులు వస్తూ ఉంటారు జనాలు. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తే అసలు ఆ థియేటర్ దగ్గర కావచ్చు ఆ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి అనుకో. ఒక జల్సా సినిమా చూసినట్టు ఉంటుంది ఇక మొత్తం కరోరే జలసా అన్నట్టు. అస్సలు ఇక లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పటికే ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది ఏ ఫాలోయింగ్ అయినా. ఈ అనిల్ రావిపూడి గారి సినిమాలో వచ్చేసరికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది. నీకు కలెక్షన్స్కి తిరిగి ఉండదు అసలు. ఈ సినిమా అంటే ఒక రేంజ్ ఇక. అన్న ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నడుస్తుంది, అలా అయిపోయిందని కూడా అంటున్నారు షూటింగ్. దీని తర్వాత సినిమాలు చెయ్యను అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బట్ ఓజీకి పార్ట్ 2 ఉంది, ఇంకా 2 సినిమాలు కూడా ఒప్పుకున్నారు అంటున్నారు. అసలు సినిమాలు చేస్తారా చేయరనుకోవచ్చా? ఆల్రెడీ చెప్పారు కదా, రాజకీయమే సినిమానే అని చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ చాలా వరకు సినిమాలు చేస్తాననే చెప్పాను. నాకు డబ్బులు కావాలంటే ఏం చేయాలి, సినిమాలే చేస్తాను అని అన్నాడు. కాబట్టి సినిమాలు ఏమి అంత తొందరగా వదులుకోరు, ఇంకా కంటిన్యూ కొన్ని సినిమాలు తీస్తారు. ఒకవేళ పొరపాటున పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే సినిమాలు బంద్ చేయాల్సి వస్తుంది నాకు తెలిసి, అంతకు మించి అయితే ఉండదు.